అయినా ఈరోజు వీడియోలో మనం పుష్య పౌర్ణమి మరియు ఆరుద్ర మహోత్సవం యొక్క పర్వదినాల గురించి తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే పర్వదినాలు అనేకమైనవి ఉన్నాయి. అందులో పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ముఖ్యమైనది. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కూడా పురాణాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఆరుద్ర మహోత్సవం పర్వదినం కూడా చాలా ముఖ్యమైనది. పరమశివుడి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో వస్తే ఆ రోజును ఆరుద్ర మహోత్సవంగా జరిపిస్తారు. లయకారుడైన పరమశివుడు రూపమైన నటరాజస్వామికి ఈ రోజు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున పరమశివుని కానీ నటరాజస్వామిని పంచామృతాలతో అభిషేకము, విభూతితో అభిషేకం చేయడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయని కూడా తెలుస్తోంది. ఆరుద్ర మహోత్సవం నాడు శైవ క్షేత్రాలన్నిటిలోనూ ముఖ్యంగా చిదంబర క్షేత్రంలో నటరాజస్వామికి ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు. జనవరి 3వ తేదీన పుష్యమాస పౌర్ణమి మరియు ఆరుద్ర మహోత్సవం ఒకే రోజు పడడం మరింత విశేషం. ఈరోజు ధనుర్మాసం కావున శ్రీ మహావిష్ణువుని, ఆరుద్ర నక్షత్రం కావున పరమశివుని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కూడా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.